Hey Naveen, Darshan, Ranu, welcome to my vlog. Hi friend. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. DK Vlogs. Atistar 20 subscribers. Atistar. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము వెళ్తున్నాం అరుణాచలానికి. సో ఈ ట్రిప్కి నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్తున్నాం. ఫస్ట్ మేమైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో గ్యాదర్ అయిపోయాము అందరము. ఇంకా మంచిగా ఆంటీ కార్కి పూజ చేశారు. పూజ అయ్యాక చిన్న ఫోటో సెషన్ పెట్టుకున్నాం. పూజ అయినాక ఇంకా స్టార్ట్ అయ్యేసరికి నైట్ 12 అయింది. Hi friends. 78 kilometers. ये आज तक मेरे माता पन्ने ना दे సాబే చేయాలి. ఇన్నేళ్ళు నాతో తిరిగి నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది? నమాజ్ చేసి వస్తావా? మండుతున్నట్టుంది. డ్రిఫ్ట్ కొట్టు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సో మేము ఫైనలీ అరుణాచలం అయితే రీచ్ అయిపోయాము. వి ట్రావెల్ త్రూ చిత్తూరు అండ్ తమిళనాడు అన్నీ కవర్ చేసుకున్నట్లు ఇలా వచ్చాము. ఇక్కడ కనిపిస్తున్నదే అరుణాచలం కొండ. సో మేము ఇక్కడ వాక్ చేద్దాం అని కూడా అనుకుంటున్నాము. సో చూద్దాం. సో మేము అరుణాచలం రీచ్ అయ్యేసరికి దగ్గరగా 12 అయిపోయింది. సో అరుణాచలం రీచ్ అయ్యాక ఒక రూమ్ అయితే తీసుకుని చెక్ ఇన్ అయిపోయి అందరం ఫ్రెష్ అప్ అయిపోయాం. ఫ్రెష్ అప్ అయ్యేసరికి 5 అయిపోయింది. సో ఇంకా కొంచెం తినేసి ఇంకా దర్శనానికి స్టార్ట్ అయిపోయాము.
సో మేము వచ్చిన రోజేమో పౌర్ణమి. సో గుడి బయట వరకు పెద్ద లైనే ఉంది. సో ఫస్ట్ అయితే గిరి ప్రదక్షిణ చేసేద్దాం అనుకున్నాం. సో ముందు గోపురం ముందు దీపం వెలిగించేసి ఇంకా మేమందరం స్టార్ట్ అయిపోయాం. నవీన్ దర్శన్ రాను జనాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నారు. అసలు ఇక్కడ చూసినా అసలు స్పేస్ కూడా లేకుండా ఉన్నది మొత్తం వాక్ అంతా. అంగపారు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? దర్శన్ బ్రో ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. నడవడానికి కూడా చాలా కష్టమైపోయింది. లేట్ అయితేనే ఉంది కానీ అసలు జనాలు మాత్రం తగ్గను కూడా తగ్గట్లేదు. అసలు నడవడానికి స్పేస్ కూడా లేకుండా ఉన్నారు, అంత ఎక్కువ మంది జనాలు ఉన్నారు. సో అప్పుడే అర్థమైంది పౌర్ణమి రోజు మాత్రం జనాలు చాలా ఎక్కువగానే ఉంటారని. కింద మీద పడి ఏదో ఒకలా అయితే గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసేసాం. కంప్లీట్ అయ్యేసరికి 12 అయిపోయింది. సో ఇంత రష్లో చేయడానికి చాలా కష్టమైంది. నైట్ 1 అవుతుంది, అయినా సరే ఇంకా జనాలు గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉన్నారు, ఇంకా వస్తూనే ఉన్నారు. ఇది చూస్తేనే చాలా భయం వేస్తుంది. ఇంకా దర్శనం ఇప్పుడు కాదని చెప్పి ఇంకా మేము వెళ్ళి రెస్ట్ తీసుకున్నాము. మళ్ళీ రేపు పొద్దున పోయి స్వామిని దర్శించుకుంటాం. దర్శనానికి పొద్దున్నే లేచి 12కి స్టార్ట్ అయిపోయాము. టెంపుల్ కట్టడాలు అయితే చాలా బాగున్నాయి కానీ గుడి మెయింటెనెన్స్ అయితే అసలు ఏం బాగాలేదు. ఎక్కడ పడితే అక్కడ చెత్తనే వేసేస్తున్నారు. ఛానల్ పేరు వచ్చేసి నేను చాలా చెప్పుకోను, నేను తగ్గించుకుంటే మంచిది. నవీన్ బ్రో, నవీన్ మోడల్ బాను మోడల్. నవీన్ మోడల్ అని ఎందుకు పెట్టు? నవీన్ పేషెంట్ అని పెట్టచ్చుగా. నవీన్ గోల్డెన్ బై 2 ఏజ్ 23 దుబాయ్. ఎవడు అడిగాడు నిన్ను? ఎవడు అడిగాడు రా? డీకే ఫర్ యూ, డీకే బ్లాగ్స్, యూ డబల్ యూ, డీకే బ్లాగ్స్, అతిష్టార్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా?
సో ఇంకా అప్పుడే దర్శనానికి స్టార్ట్ అయితే కంప్లీట్ అయ్యేసరికి 5 అయింది. సో నిన్న రష్ ఉండడం వల్ల మోక్ష మార్గంలోకి వెళ్ళలేకపోయాము. సో ఇవాళ చాలా ఖాళీగా ఉండేసరికి ఇంకా మోక్ష విజిట్ చేస్తాం. అరుణాచలం దర్శనం అయ్యాక పాండిచ్చేరికి కూడా వెళ్ళాము. హాయ్ గాయ్స్, ఇదిగో బీచ్ దగ్గరకు వచ్చినాము. ఇక్కడ మన కోయంబత్తూరులో ఉన్నాము. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏడ చూసినా పెయింటింగ్లు పోస్టర్లు పైగా వాటికి ఆయిల్ ఎఫెక్ట్ మాత్రం అసలు తగ్గని కూడా తగ్గిస్తలేరు. చావ్ హాయ్. అందరం ఫిట్ చెక్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. కమాన్, ఏంటి షర్ట్ ఎడగొన్నావు? జూడియో టీ షర్ట్, స్టైల్ యూనియన్, స్పైక్ లివిస్, అండర్వేర్ కూడా చెప్తావా? ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. సో అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ. ఒక పేషెంట్ కూడా వీడియో దిగిపోతున్నాం రెడీగా ఉన్నాడు. మీ అన్నగాడేంద్ర అంత ఘోరంగా నడిపిండు నైట్? నిద్ర పట్టదు కదా, నాకు మెడ ఇరిగిపోయినట్టు అయింది. చెప్తున్నా ఉన్నాం బాను హాయ్.